చాలా మంది జాబ్ స్విచ్ చేయడానికి రెడీగా ఉంటారు. రెజ్యూమే అప్డేట్ చేస్తారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేస్తారు, హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వేస్తారు. కానీ ఇంటర్వ్యూ కాల్స్ మాత్రం రావు. అప్పుడు వెంటనే మార్కెట్ స్లోగా ఉంది అని కంక్లూడ్ చేస్తారు. కానీ చాలా సార్లు మార్కెట్ ఒకటే రీజన్ కాదు, టైమింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రోజు మనం ఇండియన్ కార్పొరేట్ హైరింగ్ క్యాలెండర్ ని డీటెయిల్ గా డికోడ్ చేద్దాం. ఎప్పుడు హైరింగ్ పేస్ కొంచెం స్లోగా ఉంటుంది, సర్వీస్ కంపెనీస్, ప్రొడక్ట్ కంపెనీస్, స్టార్ట్అప్స్, జీసీసీస్ కి హైరింగ్ సైకిల్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి, మరి జాబ్ స్విచ్ ప్లాన్ చేయడానికి ఏది బెస్ట్ టైం, వీడియో కంప్లీట్ అయ్యేసరికి హైరింగ్ క్యాలెండర్ ఎలా వర్క్ చేస్తుందో, ఎప్పుడు అగ్రెసివ్ గా అప్లై చేయాలో, ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమైపోతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు చాప్టర్ 1, ద హైరింగ్ ప్రాసెస్ నోబడీ టాక్స్ అబౌట్. మంత్ వైజ్ హైరింగ్ క్యాలెండర్ గురించి మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. చాలా మంది కంపెనీస్ లో హైరింగ్ అనేది హెచ్ఆర్ డెసిషన్ అనుకుంటారు. హెచ్ఆర్ కి రిక్వైర్మెంట్ అనిపిస్తే జాబ్ పోస్ట్ పెట్టి హైరింగ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటాం. కానీ రియాలిటీ అలా ఉండదు. కార్పొరేట్ హైరింగ్ అనేది హెచ్ఆర్ దగ్గర స్టార్ట్ అవ్వదు, బిజినెస్ రిక్వైర్మెంట్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఒక కంపెనీకి కొత్త క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, లేదా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ని ఎక్స్పాండ్ చేయాలి అనుకోండి, లేదా కొత్త టీమ్ బిల్డ్ చేయాల్సి వస్తుంది అనుకోండి. ముందు ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ రిక్వైర్మెంట్ ఫినాన్స్ టీమ్ దగ్గర బడ్జెట్ అప్రూవల్ కోసం వెళ్తుంది. బడ్జెట్ అప్రూవ్ అయ్యాక మేనేజ్మెంట్ హెడ్ కౌంట్ అప్రూవ్ చేస్తుంది. ఆ అప్రూవల్ కంప్లీట్ అయ్యాక అప్పుడే రిక్రూటర్ కి అఫీషియల్ హైరింగ్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. అప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేస్తారు, ఓపెనింగ్ పబ్లిష్ చేస్తారు, క్యాండిడేట్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఆఫర్స్ రిలీజ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక ఓపెనింగ్ జాబ్ పోర్టల్ లో చూసే టైం కి ఆ హైరింగ్ ప్రాసెస్ చాలా సార్లు కొన్ని వీక్స్ లేదా కొన్ని మంత్స్ ముందే స్టార్ట్ అయ్యి ఉంటుందన్నమాట. హైరింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లో బడ్జెట్ ఒకటి. కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలా, కొత్త టీమ్స్ క్రియేట్ చేయాలా, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని రీప్లేస్ చేయాలా, ఇలాంటి డెసిషన్ బడ్జెట్ అప్రూవల్స్ మీద డిపెండ్ అవుతుంది. టీమ్ లీజ్, ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్స్ ప్రకారం కూడా హైరింగ్ ఇంటెన్షన్స్, బిజినెస్ డిమాండ్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అండ్ వర్క్ ఫోర్స్ ప్లానింగ్ లాంటి ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయని చెప్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అట్రిషన్. అప్రైజల్ సీజన్ కంప్లీట్ అయ్యాక చాలా మంది ఎంప్లాయీస్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటారు. ఆ రిజిగ్నేషన్ రీప్లేస్ చేయడానికి కంపెనీస్ రీప్లేస్మెంట్ హైరింగ్ స్టార్ట్ చేస్తాయి. అందుకే కొన్ని మంత్స్ లో మీకు చూడొచ్చు సడన్ గా ఓపెనింగ్స్ ఎక్కువగా అనిపిస్తాయి. సర్వీస్ కంపెనీస్ లో క్లయింట్ ప్రాజెక్ట్స్ కూడా హైరింగ్ పేస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒక పెద్ద క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ అవ్వచ్చు. ప్రాజెక్ట్ డిలే అయితే హైరింగ్ కూడా కొంచెం స్లో అవ్వచ్చు. కాబట్టి ఒక లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంపెనీస్ మంత్స్ బట్టి హైరింగ్ చేయవు, బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి హైరింగ్ చేస్తాయి. మంత్స్ అనేవి ఆ బిజినెస్ సైకిల్ లో రిఫ్లెక్షన్స్ మాత్రమే. అందుకే ఒక మంత్ చూసి జాబ్ మార్కెట్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. మరి ఈ బిజినెస్ సైకిల్ ఇయర్ మొత్తం ఎలా ఉంటాయో మంత్ వైజ్ మంత్ ఇప్పుడు చూద్దాం. చాప్టర్ 2, ద హైరింగ్ క్యాలెండర్, జనవరి టు జూన్. ఇప్పుడే యాక్చువల్ హైరింగ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం. ముందే ఒక క్లారిటీ, నేను చెప్పబోయే మంత్స్ స్ట్రిక్ట్ రూల్స్ కాదు, జనరల్ హైరింగ్ ట్రెండ్స్ మాత్రమే. కంపెనీ టైప్, బిజినెస్ డిమాండ్, ఎకనామీ అండ్ ఇండస్ట్రీ కండిషన్స్ బట్టి హైరింగ్ ప్యాటర్న్ అనేది మారచ్చు. కాబట్టి ఈ క్యాలెండర్ ని గైడ్ లాగా యూజ్ చేయండి, గ్యారంటీ లాగా కాదు. ఎందుకంటే చూసారు కదా, రీసెంట్ గా జరుగుతున్న వార్ కూడా హైరింగ్ ని ఇంపాక్ట్ అనేది చేస్తుంది. ఆ వార్ ఎప్పుడు జరుగుతుందని మనం చెప్పలేం. కాబట్టి దిస్ ఈస్ ఎ గైడ్ ఫర్ యూ, నాట్ ఎ గ్యారంటీ కార్డ్. జనవరి జనరల్లీ స్ట్రాంగెస్ట్ హైరింగ్ పీరియడ్ లో ఒకటి. డిసెంబర్ హాలిడేస్ కంప్లీట్ అయ్యాక రిక్రూటర్స్ మళ్ళీ యాక్టివ్ అవుతారు. హోల్డ్ లో ఉన్న ఇంటర్వ్యూస్ అన్ని రీస్టార్ట్ అవుతాయి. చాలా కంపెనీస్ న్యూ హైరింగ్ టార్గెట్స్ ఫైనలైజ్ చేస్తాయి, పెండింగ్ అప్రూవల్స్ రిలీజ్ చేస్తాయి. టీమ్ లీజ్, ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం కూడా బిగినింగ్ లో హైరింగ్ ఇంటెంట్ పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి జనవరిలో ప్రిపరేషన్ కంప్లీట్ గా ఉంటే ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ని బెటర్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే జనవరిలో అప్లై చేస్తే ఆఫర్ గ్యారంటీ అని కాదు, కానీ హైరింగ్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫిబ్రవరిలో కూడా జనవరి మొమెంటం కంటిన్యూ అవడం కామన్. పెండింగ్ పొజిషన్స్ ఫిల్ చేయడానికి రిక్రూటర్స్ యాక్టివ్ గా ఉంటారు. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఈ మంత్ ని అగ్రెసివ్ గా అప్లికేషన్స్ వేయడానికి యూజ్ చేస్తారు. మార్చ్ కి వచ్చేసరికి కొన్ని కంపెనీస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ఫినాన్స్ టీమ్స్ బడ్జెట్ క్లోజ్ చేస్తాయి. మేనేజ్మెంట్ ఇయర్ ఎండ్ ప్లానింగ్ అండ్ రిపోర్టింగ్ లో బిజీగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ రిక్రూట్మెంట్ పేస్ మీద పడవచ్చు. అంటే హైరింగ్ కంప్లీట్ గా స్టాప్ అవుతుందా అంటే లేదు. బిజినెస్ ఆఫీషియల్ రోల్స్, అర్జెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ లీడర్షిప్ పొజిషన్స్ కంటిన్యూ అవుతాయి. కానీ రెగ్యులర్ హైరింగ్ కొంచెం స్లో అవ్వడం కామన్. ఏప్రిల్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే మంత్. న్యూ బడ్జెట్స్ యాక్టివేట్ అవుతాయి. పెండింగ్ ఉన్న హైరింగ్స్ అప్రూవల్ అవుతాయి. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఏప్రిల్ నుంచి రిక్రూట్మెంట్ పేస్ మళ్ళీ ఇంప్రూవ్ అవడం కామన్. మే ని కన్సిస్టెంట్ హైరింగ్ మంత్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ అప్రూవ్ అయిన పొజిషన్స్ ఫిల్ చేస్తూ రిక్రూట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అగ్రెసివ్ హైరింగ్ కనపడకపోవచ్చు, మీకు హెల్దీ హైరింగ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మే ని ఇగ్నోర్ చేయడం కరెక్ట్ స్ట్రాటజీ కాదు. జూన్ గురించి సోషల్ మీడియాలో చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. చాలా మంది జూన్ లో వర్స్ట్ హైరింగ్ మంత్ అని అంటూ ఉంటారు. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. చాలా కంపెనీస్ లో అప్రైజల్ సీజన్ కంప్లీట్ అయ్యాక ఎంప్లాయీస్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం రిజైన్ చేస్తుంటారు. మీకు తెలిసిందే అది. ఆ రిజిగ్నేషన్
రీప్లేస్ చేయడానికి రీప్లేస్మెంట్ హైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి జూన్ లో కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఓపెనింగ్స్ ఇంక్రీజ్ అవడం కామన్. అందుకే జూన్ ని డైరెక్ట్ గా వర్స్ట్ హైరింగ్ మంత్ అని చెప్పలేం. కంపెనీ టైప్, అట్రిషన్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి హైరింగ్ ప్యాటర్న్ మారుతుంది. ఒక సింపుల్ టేక్అవే ఏంటి అంటే జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ అండ్ మే జనరల్లీ యాక్టివ్ హైరింగ్ మంత్స్ గా కనిపించవచ్చు. కానీ ఏ మంత్ లో అయినా ఆపర్చునిటీస్ రావచ్చు. కాబట్టి క్యాలెండర్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, అప్లికేషన్ ఆపడం కాదు. చాప్టర్ 3 ద హైరింగ్ క్యాలెండర్, జూలై టు డిసెంబర్. ఇప్పుడు ఇయర్ సెకండ్ హాఫ్ లో హైరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. జూలై నుంచి చాలా కంపెనీస్ రిక్రూట్మెంట్ పేస్ మళ్ళీ ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ అయ్యాక న్యూ ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయితే లేదా ఎగ్జిస్టింగ్ టీమ్స్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంటే హైరింగ్ రిక్రూట్మెంట్స్ రైజ్ చేస్తారు. ఎస్పెషల్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో క్లయింట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే రిక్రూట్మెంట్ ఇంప్రూవ్ అవడం కామన్. కాబట్టి జూలైలో కూడా యాక్టివ్ గా అప్లై చేయడం మంచి స్ట్రాటజీ. ఆగస్ట్ లో కూడా ఇదే మూమెంటం కంటిన్యూ అవడం చాలా కామన్. రిక్రూటర్స్ సెకండ్ హాఫ్ బిజినెస్ టార్గెట్స్ అచీవ్ చేయడానికి ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఇయర్ అండ్ డెలివరబుల్స్ కోసం టీమ్ స్ట్రెంథెన్ చేయడానికి ఈ పీరియడ్ యూస్ చేస్తారు. అందుకే జూలై అండ్ ఆగస్ట్ ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి మంచి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సెప్టెంబర్ కి వచ్చేసరికి హైరింగ్ కొంచెం మోడరేట్ ఫేజ్ లోకి వెళ్తుంది. చాలా కంపెనీస్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి. హైరింగ్ కంప్లీట్ గా స్టాప్ అయిపోదు, కానీ అగ్రెసివ్ హైరింగ్ మీకు అక్కడ కనపడదు అనమాట. స్పెషలైజ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ కి ఈ పీరియడ్ కూడా మంచిగానే ఉంటాయి ఆపర్చునిటీస్. అక్టోబర్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి హైరింగ్ ఉండదు అని అనుకుంటారు, కానీ అది ప్రతి కంపెనీకి అప్లై అవ్వదు. కొన్ని ఆర్గనైజేషన్ ఫెస్టివ్ సీజన్ వల్ల రిక్రూట్మెంట్ పేస్ తగ్గించవచ్చు. కానీ ప్రొడక్ట్ కంపెనీస్, జీసీసీ, స్టార్ట్అప్స్ అండ్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ లో హైరింగ్ నార్మల్ గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నవంబర్ లో చాలా కంపెనీస్ నెక్స్ట్ ఇయర్ వర్క్ ఫోర్స్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ సెలెక్టివ్ హైరింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి. కానీ అర్జెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, లీడర్షిప్ రోల్స్ అండ్ నీష్ టెక్నికల్ పొజిషన్స్ కి రిక్రూట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి నవంబర్ లో అప్లై చేయడం బేస్డ్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. డిసెంబర్ ని ఆల్మోస్ట్ అందరూ వర్స్ట్ హైరింగ్ అనుకుంటారు. నిజం ఏంటంటే హాలిడేస్, వెకేషన్స్ అండ్ ఇయర్ అండ్ ప్లానింగ్ వల్ల రిక్రూట్మెంట్ పేస్ చాలా స్లోగా ఉంటుంది. కానీ హైరింగ్ కంప్లీట్ గా స్టాప్ అయితే అవ్వదు. స్టార్ట్అప్స్, జీసీసీస్, రిమోట్ కంపెనీస్ అండ్ బిజినెస్ అఫీషియల్ టీమ్స్ ని ఈ పీరియడ్ లో కొంచెం రిక్రూట్ చేస్తూనే ఉంటాయి. కొన్ని రోల్స్ లో కాంపిటీషన్ కూడా తక్కువ ఉండొచ్చు. కాబట్టి డిసెంబర్ ని స్కిప్ చేయడం కన్నా అవైలబుల్ ఆపర్చునిటీస్ ని కంటిన్యూగా ఫాలో అవడం అనేది బెటర్. ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోవాలి. ఏ మంత్ ని కంప్లీట్ గుడ్ లేదా బ్యాడ్ అని క్లాసిఫై చేయలేం. హైరింగ్ ఇంటెన్సిటీ మారవచ్చు, కానీ ఆపర్చునిటీస్ మాత్రం ఇయర్ అంతా ఉంటూనే ఉంటాయి. కమింగ్ టు చాప్టర్ 4, వై ఎవ్రీ కంపెనీ డజంట్ హైర్ ద సేమ్ వే. ఇక్కడ చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. ఒక కంపెనీ హైరింగ్ స్లోగా ఉంది అంటే ఇండస్ట్రీ మొత్తం స్లోగా ఉంది అనుకుంటారు. కానీ రియాలిటీలో ప్రతి కంపెనీ హైరింగ్ సైకిల్ డిఫరెంట్ గా ఉంటుంది. ముందు సర్వీస్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్సిఎల్ టెక్, క్యాప్జెమిని, యాసెంచర్ లాంటి కంపెనీస్ హైరింగ్ ఎక్కువగా క్లయింట్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక కొత్త క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చినా, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ అయినా ఇమీడియట్ గా హైరింగ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అదే ప్రాజెక్ట్ డిలే అయితే రిక్రూట్మెంట్ పేస్ కూడా స్లో అవ్వచ్చు. అందుకే సర్వీస్ కంపెనీస్ హైరింగ్ ని అర్థం చేసుకోవాలంటే బిజినెస్ పైప్ లైన్ ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రొడక్ట్ కంపెనీస్ అప్రోచ్ మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, అడోబ్, ఆరకల్ లాంటి కంపెనీస్ హైరింగ్ క్లయింట్ ప్రాజెక్ట్స్ కన్నా ప్రొడక్ట్ మీద, రోడ్ మ్యాప్ మీద పెడతారు. ఏ ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ ఎక్స్పాన్షన్స్, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ ప్రయారిటీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనమాట వీళ్ళ హైరింగ్ అనేది. కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ అయితే హైరింగ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ప్రయారిటీస్ మారితే హైరింగ్ ప్లాన్స్ కూడా మారచ్చు. ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హైరింగ్ సెగ్మెంట్ లో ఒకటి జీసీసీస్ అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్. వాల్మార్ట్ గ్లోబల్ టెక్, జేపీ మోర్గన్ చేస్, గోల్డ్మెన్ సాక్స్, టార్గెట్, పెప్సికో, హెచ్ఎస్బిసి లాంటి గ్లోబల్ కంపెనీస్ ఇండియాలో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ టీమ్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాయి. వాళ్ళ హైరింగ్ లాంగ్ టర్మ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అందుకే ఓవరాల్ ఐటీ మార్కెట్ స్లోగా ఉన్నా సరే జీసీసీస్ లో హైరింగ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్టార్ట్అప్ కి ఫండింగ్ వచ్చిందా, రెవెన్యూ గ్రోత్ ఎలా ఉంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏంటి, ఇలాంటి ఫ్యాక్టర్స్ హైరింగ్ పేస్ ని డిసైడ్ చేస్తాయి. ఫండింగ్ స్ట్రాంగ్ గా ఉంటే హైరింగ్ ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఫండింగ్ డిలే అయితే హైరింగ్ స్లో అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే సర్వీస్ కంపెనీస్ క్లయింట్ ప్రాజెక్ట్స్ ని ఫాలో అవుతాయి. ప్రొడక్ట్ కంపెనీస్ బిజినెస్ ప్రయారిటీస్ ని ఫాలో అవుతాయి. జీసీసీస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని ఫాలో అవుతాయి. స్టార్ట్అప్స్ ఫండింగ్స్ అండ్ గ్రోత్ ని ఫాలో అవుతాయి. అందుకే ఒక కంపెనీ హైరింగ్ స్లోగా ఉందని ఇండస్ట్రీ మొత్తం హైరింగ్ స్లోగా అని కంక్లూడ్ చేయడం చాలా కరెక్ట్ అయితే కాదు. చాప్టర్ 5, బిగ్గెస్ట్ జాబ్ స్విచ్ మిత్. జాబ్ స్విచ్చింగ్ గురించి ఇంటర్నెట్ లో చాలా మిత్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మి చాలా మంది రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఫస్ట్ మిత్, జనవరిలో అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ. రియాలిటీ ఏంటంటే జనవరి జనరల్లీ హైరింగ్ యాక్టివ్ గా ఉండొచ్చు. కానీ రెజ్యూమే స్ట్రాంగ్ గా లేకపోతే, రిక్వైర్డ్ స్కిల్స్ లేకపోతే, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీక్ గా ఉంటే జనవరి కూడా ఏమీ చేయలేదు. టైమింగ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయొచ్చు. ఆఫర్ లెటర్ ఛాన్సెస్ మాత్రం ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. డిసెంబర్ లో జాబ్స్ ఉండవు. ఇది కూడా కంప్లీట్ గా కరెక్ట్ కాదు. హాలిడేస్ వల్ల కొన్ని కంపెనీస్ రిక్రూట్మెంట్ పేస్ తగ్గించవచ్చు. ఈ టైంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా పనిచేయరు కాబట్టి కాంట్రాక్ట్ బేస్డ్ హైరింగ్
హైరింగ్ అనేది పెరుగుతుంది అనమాట. కానీ స్టార్ట్అప్స్, జీసీసీస్, రిమోట్ కంపెనీస్ అండ్ బిజినెస్ క్రిటికల్ టీమ్స్ డిసెంబర్ లో కూడా రిక్రూట్ చేసుకుంటాయి. కాబట్టి డిసెంబర్ అని అప్లికేషన్స్ ఆపడం కరెక్ట్ స్ట్రాటజీ అయితే కాదు. థర్డ్ మిత్, మార్కెట్ స్లో కాబట్టి జాబ్స్ లేవు. చాలా సార్లు మార్కెట్ ఒకటే రీజన్ కాదు. కంపెనీ బడ్జెట్ అప్రూవ్ అవ్వకపోవచ్చు, క్లయింట్ ప్రాజెక్ట్ డిలే అయి ఉండొచ్చు, ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ జరగచ్చు, హైరింగ్ అప్రూవల్స్ పెండింగ్ లో ఉండొచ్చు. ఒక కంపెనీ రిక్రూట్మెంట్ చేయకపోతే ఇండస్ట్రీ మొత్తం హైరింగ్ ఆగిపోయింది అని అజ్యూమ్ చేయడం కరెక్ట్ అయితే కాదు. ఫోర్త్ మిత్, జాబ్ స్విచ్ చేయాలి అంటే ముందు రిజైన్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో అది వర్క్ అవ్వచ్చు, కానీ చాలా సిచ్యువేషన్స్ లో ముందు ఆఫర్ సెక్యూర్ చేసుకుని తర్వాత రిజైన్ చేయడం అనేది సేఫర్ అప్రోచ్. ఎందుకంటే జాబ్ సర్చ్ ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ఎక్కువ టైం పట్టొచ్చు. ఈ డెసిషన్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ సర్కమ్స్టాన్సెస్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాప్టర్ 6, ద స్మార్ట్ జాబ్ స్ట్రాటజీ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్మార్ట్ క్యాండిడేట్స్ యాక్చువల్ గా ఏం చేస్తారు? వాళ్ళు బెస్ట్ హైరింగ్ మంత్స్ కోసం వెయిట్ చేయరు, బెస్ట్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తారు, రెజ్యూమేని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేస్తారు, న్యూ స్కిల్స్ నేర్చుకుంటారు, నెట్వర్కింగ్ మెయింటైన్ చేస్తారు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ని లాస్ట్ మినిట్ వరకు పోస్ట్ పోన్ చేయకుండా ఉంటారు. సపోజ్ జనవరిలో హైరింగ్ యాక్టివ్ గా ఉంటుందని మీకు తెలుసు అనుకోండి. స్మార్ట్ క్యాండిడేట్ జనవరి కోసం డిసెంబర్ లోనే ప్రిపేర్ అవుతాడు, రెజ్యూమే అప్డేట్ చేస్తాడు, లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేస్తాడు, మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తాడు, రిలవెంట్ రిక్రూటర్స్ తో కనెక్ట్ అవుతాడు, హైరింగ్ స్టార్ట్ అయ్యే టైం కి ఆల్రెడీ రెడీగా ఉంటాడు. అలాగే జూన్ అప్రైజల్ సీజన్ తర్వాత రీప్లేస్మెంట్ హైరింగ్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని తెలిస్తే మే నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆపర్చునిటీ వచ్చిన వెంటనే ప్రిపేర్ అవడం కాదు, ఆపర్చునిటీ రాకముందే ప్రిపేర్ అవడం స్మార్ట్ స్ట్రాటజీ. ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ ప్లస్ టైమింగ్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ బెటర్ ఆపర్చునిటీస్. టైమింగ్ ఒకటే సక్సెస్ అవ్వదు, స్కిల్స్ ఒకటే సరిపోవు, రెజ్యూమే ఒకటే మ్యాజిక్ కాదు. ఈ మూడు కలిపితేనే ఇంటర్వ్యూ కాల్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కంపెనీస్ ఇప్పుడు స్కిల్ బేస్డ్ హైరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. డిగ్రీ కన్నా ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. కాబట్టి బెస్ట్ మంత్స్ కోసం వెయిట్ చేయడం కన్నా బెస్ట్ క్యాండిడేట్ గా ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్ గా చెప్పేది ఒకటే, కార్పొరేట్ హైరింగ్ క్యాలెండర్ అంటే జనవరి బెస్ట్, డిసెంబర్ వర్స్ట్ అని సింపుల్ గా కంక్లూడ్ చేయడం కరెక్ట్ కాదు. కంపెనీస్ మంత్స్ బట్టి హైరింగ్ చేయవు, బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి హైరింగ్ చేస్తాయి. బిజినెస్ బడ్జెట్స్, క్లయింట్ ప్రాజెక్ట్స్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్, అట్రిషన్, ప్రోడక్ట్ రోడ్ మ్యాప్స్, ఫండింగ్ ఇవన్నీ కలిసి హైరింగ్ డెసిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ హైరింగ్ సైకిల్ ని అర్థం చేసుకుంటే ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు అగ్రెసివ్ గా అప్లై చేయాలి, ఎప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ ఎక్స్పెక్ట్ చేయాలో మీకు బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ కాల్స్ తక్కువ వచ్చాయని వెంటనే మార్కెట్ స్లో ఉంది అని కంక్లూడ్ చేయకండి. ముందు కంపెనీ హైరింగ్ సైకిల్ ఏంటి, బిజినెస్ సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రిపరేషన్ లెవెల్ ఏంటి అనేది అనలైజ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.